దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 27th మే 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజియా చాప్టర్ 54 అండ్ వర్స్ 10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అది అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప నీ జీవితంలో తొలగిపోదు. అర్థమవుతుందండి? చాలా ముఖ్యమైన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Let me read this in English. For the mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, said the Lord that has mercy on thee. Neither shall the covenant of my peace. అర్థమవుతుందండి? ఆయన నిబంధన వలన ఏ సమాధానం మనం పొందుకున్నామో, లేక నిబంధన సమాధానమును మన జీవితంలో మన నుంచి పోదు. మన ఎడల కనిక్రము జాలిగల యెహోవా ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు. ఏ భూమి మీద ఎన్ని మార్పులు జరిగినా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. నా సమాధాన యొక్క నిబంధన నిన్ను విడిచిపోదు. యూ విల్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ పీస్ ఇన్ లైఫ్. ఇది దేవుడి యొక్క కనిక్రము, దేవుని యొక్క జాలి మన జీవితంలో. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తించి దేవుని కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవితంలో మనము ధైర్యముగా ప్రతి విషయాన్ని ఎదుర్కోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటాడు, నేను మారని దేవుడు కాబట్టి యాకోబు నీవు లయము కాలేదంటాడు మలాకి గ్రంథంలో. మీరు లయం కాలేదు. నేను మారని దేవుణ్ణి. ఏ విషయంలో మారడండి? ఆయన నీకు కనిక్రము చూపించే విషయంలో, నీ విషయంలో జాలిపడే విషయంలో, నీ జీవితంలో సమాధాన విషయంలో ఆయన మారడు. ఆయన కృప విషయంలో ఆయన మారడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి టుడే ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి నమ్ముకోండి. దేవునికి స్తోత్రం, ఆయన పరిశుద్ధ నామానికి महिमा कलगुन गाका। हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 54th चैप्टर और 10वीं वचन पढ़ेंगे। यशाया का पुस्तक 54th चैप्टर और उसमें 10th वचन में परमेश्वर पिता यह कह रहे हैं हमसे, पढ़ेंगे। यहोवा यहोवा पहाड़ हट जाए और पहाड़ियों ठल जाए तो भी मेरी करुणा तुझ पर से कभी ना हटेगी और मेरी शांतिदायक वाचा ना टलेगी। यहोवा जो तुम पर दया करता है उसका यही वचन है। प्रभु को धन्यवाद। परमेश्वर की करुणा आपकी जिंदगी में से नहीं टलेगा। प्रभु यही आशीर्वाद हम सबको यहाँ दे रहे हैं। प्रभु को महिमा देते हैं। प्रभु हमारे विषय में बहुत बहुत ख्याल रखे हुए, इसीलिए हमें आशीर्वाद दे रहे हैं। कह रहे हैं शांतिदायक वाचा ना टलेगी। प्रभु ने जो वाचा किया है, नई वाचा किया है, वो शांतिदायक वाचा है, वो नहीं टलेगी। आप हमेशा आपके जीवन में शांति को देखेंगे, शांति अनुभव करेंगे। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక। ఈరోజు దేవుడు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఎడల ఆయన సమాధానము, క్రొత్త నిబంధన వలన ఏ సమాధానం అయితే దేవుడు మన కొరకు తీసుకొచ్చాడో, తండ్రితో మనల్ని సమాధానపరిచాడో, ఆ సమాధానాన్ని అనుభవించుటకు ఆయన కృపను మనకు దయచేసి ఉన్నాడు। ప్రార్థన చేసుకుందాం। ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా రక్షకుడా, మా ఎడల మీరు చూపిన కృపకై స్తోత్రములు, మా ఎడల మీకున్న జాలికై స్తోత్రములు నాయన। దేవా, మీ యొక్క శాంతి కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా। ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు ఈ యొక్క అవసరాలతో ఉన్నారో,
ఆ ప్రతి అవసరము యేసు ప్రభు వారి నామంలో వారందరి జీవితంలో తీర్చబడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, జీవం గల దేవ నాయన, జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దీవింపబడి ఆశీర్వదింపబడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం గల తండ్రి, సర్వోన్నతుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తుండగా తండ్రి, ఈ యొక్క నాయన ప్రభ నాయన తండ్రి, దేవ తండ్రి, బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించిన, చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, దేవ రక్షకుడా నాయన, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషు దయలో వర్ధలింపజేసి కాపాడేందుకు స్తోత్రములు. మీరు మాకు చాలిన దేవుడినందుకు స్తోత్రం. పరిచయం చేసిన వారిని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, జీవం గల దేవ నాయన తండ్రి, దేవ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.